ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. పెట్టొచ్చారా పేపర్లు తీసుకొచ్చుకున్నాడు. చెప్పండి. నా అంతః ప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ఉభయతః ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. ఈ మాండూక్యోపనిషత్తు మంత్రాన్ని మనం పోయిన వారం మననం చేయటం మొదలుపెట్టాం. ప్రయత్నం ఏమిటి? ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటం. ఆత్మ యొక్క స్వరూపము అర్థం కావాలంటే దాన్ని అవాంగ్మానస గోచరం అంటాం. అంటే వాక్కుకు మనస్సుకు అందని దాన్ని చూపించటానికి చేసిన ప్రయత్నం, శాస్త్రం చేసిన ప్రయత్నము. దాంట్లో ఇక్కడ రెండు అనాత్మ ఖండన, ఆత్మ ప్రశంస అని రెండు అంశాలను మనము పోయినసారి చూసాము. ఆ రెండు అంశాలు ఒకే మంత్రంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం దీన్ని మననం చేస్తున్నాం. మొట్టమొదట ఈ మంత్రంలో చేసిన ప్రయత్నం ఏమిటి? అనాత్మ ఖండన. మొదటి 6 పదములు కూడా నా అంతః ప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ఉభయతః ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం. ఈ ప్రజ్ఞ అన్న పదంతో తీసుకుని ఏం చేసింది శృతి? ఇక్కడ ఏం చేసిందంటే ఖండన చేసింది. దేన్ని? బాహ్యంగా ప్రయోగించబడుతున్న ఒక తెలివిని. బాహ్యమే కాదు, అంతఃప్రజ్ఞం కూడా అన్నది. అంటే ఈ 6 పదాల్లో చూపించిన ప్రజ్ఞ అన్న పదం, తెలివి అన్న పదం ఒక కండిషన్డ్ కాన్షియస్నెస్ ఇది అనొచ్చు మనం. ఈ కాలం భాషలో చెప్పాలంటే కండిషన్డ్ కాన్షియస్నెస్. ఎందుకు? ఇట్ ఈస్ కండిషన్డ్ విత్ మైండ్. ఈ 6 పదాల్లో చూపించిన స్థితిలో ఏ స్థితిలో ఈ ప్రజ్ఞ ఉంది అంటే, ఒకటి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ చూపించి ఈ 3 కాక నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం నా ఉభయత ప్రజ్ఞం. అంటే ఏ రకమైన మైండ్ చేత కండిషన్డ్ కాకుండా, అంటే మనస్సు యొక్క ప్రభావం. మనస్సు అనేదే జీవభావానికి మొదటి స్థానం అన్నమాట. అంటే జీవుడు తనను తన స్వరూపం కంటే వేరుగా గుర్తించుకోవటానికి మనస్సు అంటే అంతరింద్రియం మొత్తం, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం మొత్తం కూడా కారణం. కాబట్టి దాని యొక్క ప్రభావం లేని స్థితి ఆత్మస్వరూపం. ముందేం చేయాలి? దాని ప్రభావంలో ఉన్న జీవుడు ప్రస్తుతం ఆ ప్రభావాన్ని ఖండన చేయటం, అంటే ఇది కాదు అని తొలగించుకోవటం, తన ఐడెంటిఫికేషన్ ని దాని మీద నుండి తీసేయటం అన్నమాట. ఆ ప్రయత్నం చేసింది ఈ మంత్రం. తర్వాత మరి ఆత్మ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయంటే కొన్ని పదాలు చూపించింది. అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం. ఈ పదాలు ఏం చెప్తున్నాయి? ఏదైనా సరే లోకంలో మనం తెలుసుకునేవి ఎట్లా ఉంటాయి? మనం గ్రహింపు, పంచ జ్ఞానేంద్రియాల గ్రహింపు ఉంటుంది, లేదా ఒక నామరూప క్రియాగుణములతో వర్ణించి చెప్పటం. ఇప్పుడు లక్ష్యం అన్నారు, అక్కడ అలక్ష్యం అన్నారు. అంటే లక్షణావృత్తి చేత చెప్పాలంటే ఒక పదాన్ని, పదార్థాన్ని, విషయాన్ని మనం దాన్ని చెప్పాలి, వివరించాలంటే దానికి ఏముండాలి? నామరూప క్రియాగుణ విశేషములు ఉండాలి. ఇవి 4 లేకపోతే దేన్ని కూడా మనం చెప్పలేం లోకంలో. అంటే ఒక ఆకారం ఉండాలి కదా, దానికి ఒక పేరు ఉండాలి, ఒక ఆకారం ఉండాలి, దానికి ఉపయోగం ఏమిటో ఒక క్రియ ఉండాలి అది చేసేది. దాని తర్వాత దానికి ఒక గుణం ఉంటుంది. ఇవేవీ లేవు ఆత్మ లక్షణానికి. మరి ఆత్మను ఎట్లా చెప్తారు? ఎట్లా తెలుసుకుంటారు?
అన్నది ఒక ప్రశ్న వస్తుంది. ఇంతదాకా మనం మననం చేశాం. దానికి ఒక ఉపాయాన్ని చక్కగా శృతి ఇక్కడే చూపించింది. ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం అన్నది. దాన్ని చతుర్థం మన్యంతే. చతుర్థం మన్యంతే అంటే నాలుగవది అని అనుకోబడుతుంది అని. నాలుగవది అన్న స్టేట్ ఏమిటి? మనం ఓంకారం చెప్పుకున్నాం. నాలుగవది ఏమిటి? జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థల తర్వాత ఏదైతే ప్రశాంత స్వరూపం ఉంటుందో, నిశ్శబ్ద స్వరూపం ఉంటుందో అది నాలుగవ అవస్థ అంటున్నారు. దాన్ని ఇక్కడ చతుర్థం అన్నారు. దీన్నే తురీయం అని కూడా అంటారు. అయితే మనం గుర్తించవలసింది ఏమిటంటే, తురీయం అంటే ఈ మూడు వెళ్ళిపోయిన తర్వాత ఉండేది అని అర్థం కాదు. అక్కడ ఈ మూడింటి వెనుక కూడా ఆధారంగా అదే ఉంది. అంటే శబ్దం పలకాలి అంటే నిశ్శబ్దం ఆధారమైన శబ్దమే ఉంది, కానీ నిశ్శబ్దం ఆధారంగా లేకుండా పలకటం లేదు అన్నది. అయితే ఈ ఏకాత్మ ప్రత్యయసారం అన్న అంశాన్ని మనం మననం చేయటానికి పోయినసారి ఇంకొక మంత్రం చెప్పుకున్నాం, తైత్తిరీయోపనిషత్తు మంత్రం. దాన్ని మననం చేస్తూ ఉన్నాం. ఎట్లాగూ మన అవగాహనలో ఈ సృష్టిలో మనకి మూడు అంశాలు తెలుస్తున్నాయి. ఒకటేమిటి? బాహ్యంగా కనిపించే పంచమహాభూతములతో కూడిన సృష్టి. ఒకటి ప్రాణులతో కనిపించే జీవ సృష్టి. ఇంకొకటి విషయ జగత్తు. ఈ మూడు స్థానాలు మనకు కనిపిస్తాయి. ఇదే ఉంది కదా సృష్టి అంతా. అందుకని ఈ మూడు స్థానాలను మనము, ఈ మూడు స్థానాల్లో కూడా ఆత్మ యొక్క తేజస్సే ఉంది, కానీ అద్వితీయం. అద్వైతం అంటే అద్వితీయం అంటే నా ద్వైతం అద్వైతం. రెండవ మారు రూపం లేకుండా ఆ పంచమహాభూతాత్మక సృష్టి ఉంది, ఈ జీవ సృష్టి ఉంది, బయట విషయ జగత్తు కూడా అద్వైత స్వరూపంలోనే ఉంది అని మనం మననం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మంత్రం కూడా ఒకటి చెప్పండి ఒకసారి. ఆత్మనః ఆకాశ సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యః అన్నం అన్నాత్ పురుషః. ఇది సృష్టి క్రమాన్ని చెప్పిన మంత్రం. ఇప్పుడు మనమేమి మననం చేసాం పోయిన వారం అంటే, పంచమహాభూతములకు ఉన్న లక్షణాలు అవి మన దగ్గర మనం ఎట్లా దర్శనం చేయాలి. ఎందుకంటే దేహం కూడా పంచభూతాత్మకమే కదా. పంచభూతాత్మక దేహము, బయట పంచమహాభూతాలు. ఒక విచిత్రం ఏమిటంటే బయట పంచమహాభూతాలను మనం గుర్తిస్తాం, కానీ మనం దేహంలో ఉన్నవి మనం ఎప్పుడైనా గుర్తించగలుగుతామా? అంటే బయట నీరున్నట్టు మన దేహంలో నీరు లేదు. అంటే యాజ్ ఇట్ ఈస్ గా చూడాలి అనుకున్నట్లుగా లేదు. కానీ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 70% ఆఫ్ వాటర్. ఇదంతా నీటితోనే తయారై ఉంది. బయట భూమి ఉన్నట్టు భూమి లేదు. ఘన పదార్థం ఏది దేహంలో ఉందో అది భూమిగా తీసుకోబడుతుంది. ఏదైతే ఖాళీ స్పేస్ అంటారో ఆ స్పేస్ ఏది ఉంది, లోపల ఉన్న ఆ ఖాళీ చోటే ఆకాశం. ఇంకా జలము భూమి, వాయువులు పంచప్రాణాలతోనే దేహం నడుస్తోంది. ఇట్లా అన్ని పంచమహాభూతాలతోనే అగ్ని, ఉష్ణత లేకుండా దేహం ఉండదు. బయట ఉన్న రూపంలో లోపల లేదు. ఈ రూపం వేరుగా ఉంది. వీటికంటే ఇంకా ఇంద్రియ గ్రహింపులో ఇంకా వేరుగా ఉంది. ఎట్లా మననం చేసాం మనం? ఆకాశమునకు శబ్దగుణం ఉంది. ఆకాశం ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మ నుండి వచ్చింది. ఆత్మ నుండి వచ్చిందంటే పేరెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లాగైతే వస్తాయో, బీజంలో ఉన్నదే మొక్కలో ఉంటుంది. దానికి పోయినసారి మీరేమన్నారు? కాకర విత్తనం వేస్తే పొట్ల తీగ రాదు. గట్టిగా నవ్వారు ఎవరో. అంటే అంత నవ్వొచ్చే అంత హాస్యాస్పదం అది, మనం ఒప్పుకోము. అటువంటిది మరి ఆత్మ నుండే వచ్చిన ఈ సృష్టిలో మనం కూడా ఆత్మ నుండే వచ్చిన ఈ పురుషుడికి, జీవ పురుషుడికి కానీ దేహానికి కానీ అనాత్మ లక్షణాలు ఎట్లా ఉంటాయి? అనాత్మ గ్రహింపు ఎక్కడి నుండి వచ్చింది? ఇది చాలా $1 మిలియన్ క్వశ్చన్ అంటారు. అంటే అసంభవమైనది మనం సంభవం చేసి బ్రతుకుతున్నాం. నేను జీవుణ్ణి, చచ్చి బ్రతికే జీవుణ్ణి అని. అంటే ఆత్మ లక్షణాలు తన స్వభావ లక్షణాలు అయి ఉండగా దాన్ని వేరుగా గుర్తించి అదే సత్యం అనుకొని బ్రతుకుతున్నాం. సత్యం అంటే ఏమిటో కూడా తెలియకుండా. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు ఆత్మ నుండి వచ్చిన ఆకాశానికి శబ్దగుణం ఉంది అంటారు. శబ్దగుణం ఏమిటి? నిశ్శబ్దం ఆధారమైన శబ్దం. శబ్దం అంటే ఎప్పుడు కూడా శబ్దాన్ని శబ్ద రూపంలో గ్రహించకూడదు. అది నిశ్శబ్దాన్ని వ్యక్తం చేస్తుంది.
శబ్దం వచ్చింది అంటే ఏం చేస్తుంది? అది నిశ్శబ్దాన్ని వ్యక్తం చేస్తుంది. అందుకే ఓంకారం యొక్క విలువ అదనమాట. మనం గంట ఉపమానంతో చెప్పుకున్నాం. గంట మ్రోగించినప్పుడు ఎట్లా ఉంటుంది? పెద్దగా ధ్వని వస్తుంది. ఆ మ్రోగిన ధ్వని మారుతుంది, మారిన ధ్వని వస్తుంది. ఆ మారిన ధ్వని మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది. ప్రతిధ్వని ఇచ్చి నిశ్శబ్దంలోకి ఎట్లా వెళుతుందో అట్లాగే ప్రతి మాట ఓంకారం అంటారు స్వామివారు. అంటే ఎట్లాగంటే పైనుండి పలకాలట. అందరూ ఏం చేస్తారు? మింగేసి మాట్లాడతారు. అట్లా కాకుండా నాభి నుండి రావాలి. ఒక పదంలోని మొదటి అక్షరం పైకి పలకాలని చెప్తుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఆ పదం యొక్క ఉచ్చారణ సరిగ్గా వస్తుంది. ప్రతి పదం కూడా అది నిశ్శబ్దంలోకి వెళ్ళాలి. మొదటి పదం పైకి పలకటం. అది మన భాషలో పలికినప్పుడు మనం బాగానే పలుకుతాం. కానీ తర్వాత ఇప్పుడు స్టైల్ వచ్చిందనుకోండి, ఫ్యాషన్ వచ్చిందనుకోండి, వికృతం చేసి పలుకుతుంటారు మనుషులు. నార్మల్గా అయితే మన నోటి యొక్క వర్ణోద్భవ స్థానాలు కూడా దానికి తగినట్లుగా ఉంటాయి. సంస్కృత భాషలోని అక్షరాలు ఏవైతే దేవనాగరి లిపిలో ఉంటాయో వాటన్నిటికీ కూడా మన నోట్లోనే వర్ణోద్భవ స్థానాలను బట్టి ఆ అక్షరాలు వచ్చినాయి. అక్షరాలను బట్టి వర్ణోద్భవ స్థానాలు, డిజైన్ ఆల్రెడీ ఉన్నదాన్ని బట్టి అక్షరాలు తీసుకున్నారు. ఇప్పుడు మనం పలికినప్పుడు మనకు అక్కడే పలకాలి. అది కంఠం నుండి పలికేవి, నాభి నుండి పలికేవి, తాళుగుల్లో పలికేవి, అట్లా వేరు రూపాలు చూపించింది. అంటే శబ్దం ఎక్కడి నుండి వస్తుంది అంటే నిశ్వాసలో వస్తుంది. మనం ఊపిరి పీల్చుకున్న తర్వాత గాలి వదిలే నిశ్వాసలో శబ్దం వస్తుంది. ఈ శబ్దం ఏం చేస్తోంది? నిశ్శబ్దంను మనకు గ్రహింపుకిస్తోంది. మనం ఏం చేస్తాం? శబ్దం విని గోలలో ఉంటాం, నిశ్శబ్దంను గ్రహించడానికి ప్రయత్నం చేయం. ఒకసారి ఊహించండి, గోలగోలగా ఉంది, అక్కడ ఏ శబ్దమైనా స్పష్టంగా తెలుస్తుందా? మనం ఇప్పుడు మాట్లాడుతున్నామంటే ఇక్కడ ఎట్లా ఉంది? పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ తర్వాత మాట స్పష్టంగా ఎట్లా వస్తుంది? నిశ్శబ్దం ఆధారమైన మాట వస్తుంది ఇక్కడ. అది సృష్టి యొక్క స్వరూపం అన్నమాట. అయితే అది ఎట్లా ఉంది? మన దగ్గర ఎట్లా ఉంది? ఆ శబ్ద రూపము ఆకాశం మన దేహంలో ఏ ఇంద్రియంలో ఉందని చెప్పుకున్నాం? శ్రవణేంద్రియ రూపం. శ్రవణేంద్రియం ఏం చేస్తుంది? ఆకాశం ద్వారా వచ్చిన శబ్దాన్ని అది శ్రవణం అంటే గ్రహింపుకు ఎట్లా తీసుకుంటుంది? శబ్ద రూపంలో తీసుకోవట్లేదు. మళ్ళీ ఆకాశం మోసుకొచ్చింది, నిశ్శబ్దాన్ని శబ్దంతో పాటు మోసుకొచ్చింది. మన దేహం ఏం చేస్తుంది? శబ్దాన్ని తీసుకోదు అది. ఇప్పుడు మీరు మాటను తీసుకుంటున్నారా, భావాన్ని తీసుకుంటున్నారా? భావాన్నే తీసుకుంటారు, మాటను ఎవరు తీసుకోలేరు కదా. దానికి కూడా మనం ఏం చెప్పుకున్నాం? సౌండ్ ఏంటి? యూనిట్స్ డెసిబుల్స్ లో ఉంటుంది. మన లోపల మన ఇయర్ డ్రమ్ ఏం తీసుకుంటుంది? అది మిల్లీవోల్ట్స్ లో తీసుకుంటుంది. అంటే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ కండక్షన్ రూపంలో ఉంది. విద్యుదయస్కాంత తరంగాలు అంటారు దాన్ని. అంటే మన దేహంలో ఉన్న అన్ని గ్రహింపులు కూడా డీకోడ్ చేసి ఆత్మ లక్షణాన్ని తీసుకునే గ్రహింపుతో డిజైన్ చేయబడింది. మనం ఏం చేస్తాము? మనం ఆ డిజైన్ లోనే ప్రవర్తిస్తాము. డిఫాల్ట్ అట్లాగే చేయాలి కదా. వినేటప్పుడు మనకు స్వతంత్రం ఏం లేదు. చెవి ఎట్లా ఉంటే డిజైన్ దాని ప్రకారం వినాలి. కానీ అక్కడ మన ప్రవృత్తి అడ్డం వచ్చి ఏం చెప్తుంది? మనం భావాన్ని, శబ్దాన్ని, నిశ్శబ్దాన్ని దేన్ని గ్రహించకుండా అక్కడ ఏమంటాము? అభిరుచిని పెడతాం. బాగుంది, బాగాలేదు, శ్రావ్యంగా ఉంది, నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, పాట వచ్చింది, నాకు నచ్చలేదు అంటాం. ఏదైనా శబ్దం వస్తే నన్ను డిస్టర్బ్ చేస్తుంది అంటాం. అంటే మన భాష ఏమిటి? తనకు సమన్వయం చేసుకోవాలని చూస్తాడు కానీ అది ఇచ్చే మెసేజ్ని తీసుకోడు అనమాట. అందుకే మనిషికి ప్రతి క్షణం ఈ సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని గుర్తించటానికి అవకాశం ఎక్కడ అంటే ఏకాత్మ ప్రత్యయసారం అన్న పదంలో ఏం చూపించింది? దేని ద్వారా చెప్పలేనిది, దేని ద్వారా మాట ద్వారా వ్యక్తం చేయలేనిది, వివరించలేని దాన్ని ప్రతిక్షణం అనుభవించవచ్చు అన్నది. వ్యక్తం చేయటం కష్టం కానీ అనుభవం ప్రతిక్షణం అనుభవించవచ్చు. ఎట్లా? ఇంద్రియముల గ్రహింపుల ద్వారా. ఇంద్రియాల గ్రహింపు ఏమిస్తుంది? మనకు ఆత్మలక్షణం గ్రహింపిస్తుంది. అంటే ఆ నిశ్శబ్దాన్ని ట్రిగర్ చేస్తుంది. మన లోపల ఉన్న శబ్దం ఏం చేస్తుంది? నిశ్శబ్దాన్ని ట్రిగర్ చేస్తుంది. అక్కడి నుండి ఏదొచ్చిందో అదే చేరుతుంది కానీ మధ్యలో వచ్చిన శబ్దం కానీ మాట కానీ ఏది మనకు ఉండదు. ఇది మనం గ్రహించకుండా ప్రవర్తించడం అనేది జీవుడి తప్పు. దోషం ఏమిటి అక్కడ అంటే గ్రహించకుండా ఉంటాం. ఇప్పుడు తర్వాత ఆకాశాత్ వాయువు అంటే ఏం చెప్పుకున్నాము? స్పర్శగుణం. స్పర్శగుణం తన దగ్గర ఎట్లా ఉంది? మనం ఏమంటాం అంటే స్పర్శ అంటే బయటిదేదో తెలిసిందంటాం. స్పర్శ ముట్టుకుంటే మనిషికి ఏం తెలుస్తుంది? తన స్పర్శ తెలుస్తుందా, బయటి స్పర్శ తెలుస్తుందా?
తన స్పర్శ స్పర్శ కాదు, అస్పర్శం. స్పర్శ లేని స్పర్శ త్వగేంద్రియానికి స్పర్శ తెలుస్తుంది. అస్పర్శం అనే గుణం తన దగ్గర ఉంటుంది. ఆత్మలక్షణాలన్నీ అంతే, అరూపము, అగంధము, అస్పర్శము. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, అది వచ్చి మన అస్పర్శము అనే గుణాన్ని ట్రిగర్ చేస్తుంది స్పర్శ. మనం ఏమనుకుంటాం, అది బాగుంది అని మాట్లాడేసాం. అది మృదువుగా ఉంది, అది రఫ్గా ఉంది, అది హార్డ్గా ఉంది. ఈ మాట వచ్చేటప్పటికి ఏమైంది, అది ఏ మెసేజ్ మన దాకా ఇచ్చిందో, వాయువు మోసుకుని వచ్చిన మెసేజ్ మన దాకా వచ్చిందని మనం దాటేస్తాం అన్నమాట. ఎందుకు ఇది జరుగుతోంది అంటే, విషయం అనే ఒక అంశం ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది మనిషికి. విషయ జీవితం ప్రాధాన్యంగా ఉంది, రచన జీవితం ప్రాధాన్యంగా లేదు వాడికి. దానివల్ల వాడికి ఏదైనా తెలుస్తుంది. ఇప్పుడు మనకు స్పర్శ అంటే ముట్టుకుంటేనే అర్థమవుతుంది కదా స్పర్శ అంటే. ఇప్పుడు నార్మల్గా ఉన్నాం, మన స్పర్శ గుణం మనకేమైనా తెలుస్తుందా? మనకుందని తెలుస్తుందా? గాలైనా సరే, ఎవరు ముట్టుకోకపోయినా గాలైనా సరే నెమ్మదిగా ఒక బ్రీజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు వీచింది అన్న స్పర్శ మనకు యాక్టివేట్ అవుతుంది. అంతదాకా అది ఎట్లా ఉంది, అస్పర్శలాగా ఉంది. మనకు స్పర్శ గుణం అన్న ఫీలింగ్ ఏమి ఉండదు. అస్తమానం ఉంటుందా? లేదు. ఏ ఇంద్రియాలన్నీ కూడా మనకు ఆ బయట దాన్ని తీసుకొచ్చి అందిస్తున్నాయో ఆ గ్రహింపు మనకేం లేదు. సాధారణంగా ఉన్నప్పుడు చెవి వింటుంది అనే మనం ఆ గ్రహింపులో ఉంటుందా? చెవి యొక్క వినికిడి శక్తి గ్రహింపులో ఉందా? లేదు, అశబ్దం అది. స్పర్శేంద్రియం యొక్క స్పర్శ గుణం గ్రహింపులో ఉందా? లేదు. కానీ అది లేకుండా మన గ్రహింపు మనకు ఉండదు. ఇవన్నీ తీసేస్తే, త్వగింద్రియం తీసేస్తే దేహం యొక్క గ్రహింపు ఉంటుందా? చర్మం తీసేస్తే ఉండదు. కానీ మనకు ఉంది అది ఆల్రెడీ. అంటే ఎట్లా ఉందంటే ఆధార స్వరూపమై ఉంది. దాన్ని మనం నిర్లక్ష్యం చేసి బయటి నుండి వచ్చే స్పర్శను, బయటి నుండి వచ్చే శబ్దాన్ని, బయటి నుండి వచ్చే రుచిని, బయటి నుండి వచ్చే రూపాన్ని, బయటి నుండి వచ్చే గంధాన్ని, వాసనను, ఇవన్నీ పంచమహాభూతాలు మనకిచ్చే ఈ పంచ జ్ఞానేంద్రియములకు ఇచ్చే గ్రహింపులను విషయంతో కలిపి మనం తీసుకుంటాం. అక్కడ విషయం ఏమిటి? పాట. శబ్దానికి విషయం ఏముంటుంది? పాట బాగుంది, మాట బాగుంది, ఇదే కదా. అది విషయం అయిపోయింది. ఆ విషయంతోనే తీసుకుంటాం కానీ శబ్దము అన్న రూపంలో దానికి తీసుకోవట్లేదు మనం. స్పర్శ గుణం ఎట్లా ఉంటుంది? స్త్రీ పురుష సంభోగం. స్పర్శేంద్రియంలో మోసపోయి స్త్రీ పురుష సంభోగం. అది ఎట్లా తీసుకున్నారు? బయటి నుండి వచ్చే సుఖంగా తీసుకున్నాడు. కానీ నీ త్వగేంద్రియ సుఖం అది అని వాడికి అర్థం కాదు. నీ స్పర్శ నీకు తెలియటం అని వాడికి అర్థం కాదు. అంటే విషయంతో కలిపే ఈ గ్రహింపులను ఎప్పుడు తీసుకుంటాడో అప్పుడు మోసపోతాడు. పంచమహాభూతాలు ఇదే అందిస్తున్నాయి మనకు. ఆ పంచమహాభూతాలు అందించే మెసేజ్ మనకు వస్తుందో ఆత్మలక్షణం నుండి సృష్టి ద్వారా, అది మనం అందుకోవటం లేదు. విషయంలో మోసపోతున్నాం. ఎందుకు మోసపోతున్నాం విషయంలో అని మనం గుర్తించాలి. ఎందుకంటే ఏకాత్మ ప్రత్యసారం అంటే ఏక ఆత్మ, అద్వైత స్వరూపమైన ఆత్మ యొక్క గ్రహింపే ఇస్తుంది ప్రతి ప్రవర్తన, ప్రతి గ్రహింపు. ఇది బాగా గుర్తించాలి. ఎందుకంటే ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ అంటాడు, వీఆర్ మిస్సింగ్ ఎన్లైటన్మెంట్ 1000 times a day. 1000 times a day వీఆర్ మిస్సింగ్ ది ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ అంటే బాగా తపస్సు చేసిన తర్వాత ఏదో అవుతుంది, అప్పుడేదో వెలుగొస్తుంది కాదు. ఇప్పుడు నీ ఆత్మ సచ్చిదానంద స్మృతి స్వరూపం యొక్క గ్రహింపు నీకు ఒక్కసారి వచ్చినా అది తనకు ఆత్మానుభూతియే కదా. తన స్వరూప గ్రహింపు రావాలి. ఇప్పుడు విన్న తర్వాత కూడా రాదు. వస్తుందా? ఎందుకు రాదు అంటే వినికిడి అన్న ఈ జ్ఞానం వినడం ద్వారా ఆ గ్రహింపు తీసుకునే అంత శుద్ధత్వం మనస్సులో రాలేదన్నమాట. అంతరింద్రియం ఎట్లా ఉంది? విషయ స్పర్శ చేత, విషయ వాసన స్పర్శ చేత అది మురికి పట్టుంది. విన్నా కూడా రాదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? దాన్ని శుద్ధి చేసుకోవటం. ఇప్పుడు ఇక్కడ ఏకాత్మ ప్రత్యసారం అన్న పదం పక్కన ప్రపంచోపశమం అని ఉంది. ఆ ప్రపంచోపశమం పదాన్ని ఈ పూట అర్థం చేసుకుందాం. ప్రపంచం అంటే మనం చూసేది. ఏం చెప్తే ఏం కష్టం అని అస్సలేం చెప్పటం లేదు. సాధారణమైన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పటం లేదు. ఎందుకంటే ఇక్కడ అన్ని అర్థాలు వేరుగా ఉంటాయి. మనకు తెలిసింది సరైంది కాదని మీకు అర్థమైంది, అంతేనా? ప్రపంచం అంటే లోకం అంటాము,
సృష్టి అంటాము, జగత్ అంటాము, ఇవన్నీ కలిపి ఒకటే దానికి వాడుతున్నారు. సృష్టి అన్నా ఒకటే అర్థంలో వాడతారు, లోకం అన్నా ఒకటే అర్థంలో వాడతారు, జగత్ అన్నా ఒకటే అర్థంలో వాడతారు, ప్రపంచం అన్నా ఒకటే అర్థంలో వాడతారు. మీకు ఈ అంశాన్ని చెప్పారు అనుకుంటా, మీకు ఎంతమందికి గుర్తుందో లేదో, ఈ 4 భేదాన్ని చెప్పారు. ప్రపంచం అంటే ఆ సంస్కృతంలో దేనికైనా ఒక పేరు పెట్టారంటే, మన భాషలో పేరు పెట్టారంటే అది దాని యొక్క లోతైన అర్థాన్ని చూపిస్తుంది. అంటే దాని ఎంటిటీ ఎందుకు ఉంది అట్లాగో అన్నదాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ప్రపంచం అంటే పంచ శబ్దం, ప్రపంచ, అన్నది ఉపసర్గ, దానికి ఉపసర్గ అంటే ప్రిఫిక్స్. అక్కడ పంచ అంటే ఏమిటంటే ఈ పంచమహాభూతాల ద్వారా మన దాకా పంచ జ్ఞానేంద్రియాల దాకా చేరింది కదా ఆత్మ, దీన్ని పంచీకరణం అంటారు. ఈ పంచీకరణం ద్వారా వచ్చింది. ఎట్లా? అంటే స్పష్టంగా అని అర్థం. స్పష్టంగా పంచమహాభూతాత్మక సృష్టి పురుషుడి దాకా, ఏ జీవ పురుషుడి దాకా ఇన్ని ఇంద్రియ స్థానాల్లో చేరింది. దీన్ని పంచీకరణం అంటారు. ఈ పంచీకరణం ద్వారానే ఇప్పుడు మనం ఈ జ్ఞానేంద్రియాలతో చూస్తున్నది ఏదైతే ఉందో, పంచశబ్దానికి పచి విస్తార వచనే పచి వ్యక్తీకరణే. ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా విస్తరించి కనిపిస్తోంది మనకి ఇప్పుడు ఇది. అవునా? ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచం ఉంది అన్నాం అనుకోండి, అది ఎట్లా ఉంది? మీ ఇంద్రియాలన్నీ తీసేస్తే మీకు ప్రపంచం ఉంటుందా? ఈ జ్ఞానేంద్రియాలు 5 తీసేసామనుకోండి, ఉంటుందా? ఉండదు. కానీ ఈ జ్ఞానేంద్రియాలు ఏవి లేకపోయినా నేను అన్న స్ఫురణ పోతుందా? గుడ్డి, మూగ, చెవిటి, పక్షవాతము ఇంకేవైనా వచ్చినా, రసనేంద్రియం పాడైపోయినా అప్పుడు నేను అన్న స్ఫురణ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ప్రపంచం అంటేనేమో ఈ బయట గ్రహింపు ద్వారా గ్రహింపబడుతున్నదంతా పంచీకరణం ద్వారా వచ్చింది కాబట్టి దీనికి ప్రపంచం అని పేరు. ప్రపంచం అంటే మనం చూస్తున్నదే, కానీ ఎట్లా? జ్ఞానేంద్రియ తేజస్సు ద్వారా చూస్తున్నదని అర్థం. ఇప్పుడు ఇక్కడ పదం ఏం చెప్పారు? ప్రపంచోపశమం ఆత్మ. ప్రపంచాన్ని ఉపశమం చేస్తుందట. శమం అంటే అణిచివేయటం అని అర్థం. ఇక్కడ 3 పదాలకు అదే అర్థం ఉంటుంది. శమం అన్నా అదే అర్థము, శాంతం అన్నా అదే అర్థము, శివం అన్నా అదే అర్థం. ఒకే ధాతువు నుండి 3 పదాలు వచ్చినాయి. ప్రపంచ ఉపశమం ప్రపంచాన్ని తీసేస్తుందట. ఎట్లా తీసేస్తుందంటే, శబ్దం విన్నాను, శబ్ద రూపాన్ని తీసేసి నిశ్శబ్ద రూపాన్ని ఇస్తుంది. దృశ్యం చూశాను, రూపాన్ని తీసేసి నీ వెలుగు అనే తేజస్సు నీకు మిగులుస్తుంది. అందుకే కదా మనం ఎన్ని చూసాం ఇప్పటికీ. కళ్ళతో మీరు ఎన్ని రూపాలు చూశారు? లెక్కలేనన్ని, లెక్క పెట్టలేనన్ని రూపాలు చూశారు. అవి ఏవైనా ఉన్నాయా? ఒక సీసీటీవీ కెమెరా అంతా క్యాప్చర్ చేసుకున్నట్టు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. దృశ్యం అంతా చూసినప్పుడు చాలా సత్యంగా ఉంటుంది. క్లియర్ విజన్ అంటామా మనం. అంత క్లియర్గా ఉన్నది ఏమైంది? చూసేటప్పుడు ఇంత బాగా కనిపిస్తుంది కదా, అంత రూపురేఖలను చూపించి ఏమైంది? ఆ దృశ్యం దర్శనాన్ని మిగిల్చింది, దృశ్యం పోయింది. ఇది ప్రపంచ ఉపశమం. అది ప్రపంచం. దృశ్య రూపం ప్రపంచం, శబ్ద రూపం ప్రపంచం, రసన రుచి, బయటి రుచి ప్రపంచం. ఏం చేస్తుంది? ఇన్నిసార్లు ఎన్ని టేస్టీ ఫుడ్స్ తిన్నామా? అన్ని షడ్రోసోపేతంగా తిన్నామా? అన్ని తిన్న రుచులు ఇప్పుడేమైనా నాలుకలో ఉన్నాయా మీకు? ఏమైనాయి? రుచిని తీసేసి నీ రసన తేజస్సును మిగిల్చింది. రసనం అంటే ఆస్వాదన. నీకు ఆస్వాదన ఉంది, మళ్ళీ ఏదైనా వస్తే అది యాక్టివేట్ అవుతుంది. కానీ రుచి మాత్రం లేదు, శబ్దం లేదు, రూపం లేదు, బయటి స్పర్శలు లేవు, గంధాలు, ఎన్ని వాసనలు చూసాము, అవన్నీ ఏమైనాయి? ప్రపంచ ఉపశమం జరిగింది ఇక్కడ. అంటే దేహం ఎట్లా, దేహాన్ని అపరా ప్రకృతి అంటారు, పంచమహాభూతాలను కూడా అపరా ప్రకృతి అంటారు. అవి ఎట్లా డిజైన్ చేయబడినో అట్లా నడుస్తాయి, దాంట్లో దోషం రాదన్నమాట. అందుకే దేహం డిజైన్ ప్రకారంగా దోషం ఏమీ చేయదు. ఏవైనా పాడవుతున్నాయి దేహంలో అంగాలు, అవయవాలంటే మనం కారణం, దానికి జీవ పురుషుడు కారణం. వాడు వేలు పెట్టకపోతే డిజైన్ సరిగ్గా నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది? ప్రపంచ ఉపశమం జరిగింది. మొత్తం గ్రహింపులన్నీ ఏ వచ్చినా సరే నీ ఆత్మ తేజస్సు నీకు మిగిల్చి, అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం, ఇవి మిగిల్చి అన్ని పోయినాయి. మళ్ళీ మనం ఏం చేస్తాం? మళ్ళీ చూడాలనుకుంటాం. అందుకే మనిషి ఈ దాహం తీరదన్నమాట. అది నువ్వు ఎంత తీసుకున్నా నీ లోపలికి రాదు, ఎంత ప్రయత్నం చేసినా లోపలికి రాదు. అది
దాన్ని ఇక్కడ ఈ దేహపు పరిధి లిమిట్ ఏం చేస్తుంది, దాన్ని నెట్టి పారేస్తుంది. రూపాలు తీసుకోలేవు, స్పర్శలు తీసుకోలేవు, వాసనలు తీసుకోలేవు. భోగిద్దాం అనుకుంటాడు మనిషి, తీసుకోలేడు కాబట్టి వదిలేస్తాడు. మళ్ళీ ఊరుకోడు, మళ్ళీ కావాలంటాడు. ఇక్కడ ఎప్పుడు దీనికి తృప్తి కలుగుతుంది, అది శివశబ్దంలో చెప్పుకుందాం మనం. ఇది ప్రపంచ ఉపశమం అన్నమాట. అంటే ప్రపంచం అంతా ఉపశమింపబడింది. నేను చూస్తున్నానన్నా నువ్వు చూడలేవు, అస్తమానం ఆ దృశ్యాన్ని తీసుకోలేవు, కానీ నీ దర్శన తేజస్సు నీది. అది సచ్చిదానంద స్మృతి స్వరూపం. ఇప్పుడు మనలో అది లైవ్గా ఉందా లేదా, సజీవంగా? మరి ఇప్పుడు చూడటానికి కూడా మనకు కష్టంగా ఉంది. ఎందుకు? మనిషి ఒక్క నిమిషం కూడా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండలేడు. ఈ మెడిటేషన్ అని కూర్చుంటారు, కానీ ఆ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా కంటితో చూడడు, మనస్సుతో లక్ష చూస్తాడు. మామూలుగా ఉన్నప్పుడట ఏమి గుర్తురావట. సరే ధ్యానం చేద్దామని కూర్చోగానే అవసరం లేనివన్నీ గుర్తొస్తాయి వాడికి. పరమస్వామి వారు అయితే చాలా హాస్యంగా, వ్యంగ్యమైన హాస్యం ఏం చెప్తారంటే, అప్పటిదాకా బాగానే ఉంటాడట, కళ్ళు మూసుకోగానే తల మీద జుట్టుందో లేదో అని వీడికి సందేహం వస్తుందట. అప్పటిదాకా రాని సందేహం అప్పుడొచ్చి తల మీద జుట్టు ఉందా లేదా అని ఒకసారి చూసుకుంటాట. ఎంత హాస్యంగా ఉందో, ఒకసారి మూసుకొని చూస్తే తెలుస్తుంది. లేనివన్నీ మనకు వచ్చేస్తాయి లోపల నుండి. ఎందుకు వస్తున్నాయి? ప్రపంచం ఉపశమం కావటం లేదు అక్కడ, కానీ డిజైన్ ప్రకారంగా మాత్రం అది ఉపశమింపజేస్తోంది. దర్శనం చేసే అభ్యాసంలో ప్రపంచం ఉపశమం అవుతుంది, ఏది అక్కర్లేదు వాడికి. అప్పుడు దృశ్యం ఉంటేనే కంటి తేజస్సు ఉందనుకుంటాడు వీడు, శబ్దం ఉంటేనే చెవికి వినికిడి తేజస్సు ఉందనుకుంటాడు. ఆ భ్రాంతి పోతుంది వాడికి. అవి ఏవి లేకుండా నా స్థానంలో నేను చక్కగా ఉన్నానని, అంటే అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం. ఇది రామచంద్రుల వారు చెప్తారు హనుమంతుడికి. రాముడి యొక్క రూపం ఏమిటి అంటే అశబ్దం, అస్పర్శం, అరూపం, అగంధం. ఇది ఇంత బాగా తనలోనే ఉంది. ఎప్పుడు దాచిపెట్టారు ఎవరన్నా? తీసేసుకోగలరు ఎవరన్నా? ఎవ్వరూ ఏం చేయలేరు. అయినా మనకు అర్థం కాదు. ఇది ఇంత స్పష్టంగా ఉంది. ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచ ఉపశమం. ప్రతి ప్రవర్తనలో నీకు సారభూతమైంది అందేదేందో ఏకాత్మ ప్రత్యయసారం. ప్రతి ప్రవర్తనలో ప్రపంచ ఉపశమం జరుగుతోంది. నీవు కావాలని విడిచిపెడుతున్నావా? అది నిన్ను వదిలేసిపోతుందా? చెప్పండి. విషయం తనను వదిలేస్తుందా? తాను విషయాన్ని వదిలేస్తాడా? తనే వదిలేస్తాడు. మనం ఏమనుకుంటాం, ఈ విషయం వచ్చింది, ఇప్పుడు ఎట్లా డీల్ చేయాలంటాడు. రాలేదు, అది నువ్వు పట్టుకున్నావు అని అర్థం. అక్కడ నువ్వు పట్టుకోకపోతే ఏది రాదు, నువ్వు వదిలేస్తే ఏది ఉండదు అక్కడ. ఆ మాట మనకు అర్థం కాదు. సంసారం కూడా అంతే. సంసారాన్ని మనం పట్టుకున్నామా, మనని సంసారం పట్టుకుందా? దీనికి చాలా ఒక పెద్ద జోక్ ఉంటుంది వేదాంతంలో. ఏమిటంటే, ఒక సన్యాసి దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి ఏమంటాడు, స్వామి నాకు అసలు ప్రశాంతత లేదు, ఈ సంసారంలో చాలా కష్టపడిపోతున్నాను, నాకు ఈ సంసారాన్ని వదిలించండి, ఏదో ఒక మంత్రము ఏదో ఒకటి ఇవ్వండి. మన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, పెద్దగా సాధన చేయకుండా ఓ మంత్రం ఇచ్చేస్తే ఆ మంత్రంతో నేను తరించిపోతే బాగుండు, ఇంకేం చేయకుండా అని ఉంటుంది. అట్లా సింపుల్గా కావాలన్నమాట ఏదైనా. అట్లాంటిది ఏమైనా కావాలంటే సరే రేపు మీ ఇంటికి వచ్చి ఇస్తానంటాడు ఆయన. ఆ సన్యాసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వీళ్ళు ఏం చేస్తాడు, ఒక స్తంభం ఉంటే గట్టిగా కౌగులించుకుంటాడు. కౌగులించుకొని వదులు వదులు అంటుంటాడు. అందరూ పాపం ఒక్కసారిగా చెప్పలేరు కదా, మీరే పట్టుకున్నారన్న మాట అనలేరు. కాబట్టి చూస్తూ ఉంటారు. అట్లా కాసేపటికి ఇంక ఓర్చుకోలేక చెప్పేస్తారు, మీరే కదా పట్టుకున్నారు అని. అప్పుడు ఏమంటాడు, ఓహో నేనే పట్టుకున్నానా, ఇప్పుడు ఏం చేయాలంటే వదిలేయండి అంటూ. చాలా సింపుల్గా ఉంది కదా. అంతే, సంసారం విషయం బాధ పెడుతుంది అని అంటుంటాడు మనిషి. జీవితం అంతా బాధలమయం అని. ఆ బాధలన్నీ నువ్వు పట్టుకున్నవే, అక్కడ లేవు అసలు. ఇది తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. అంటే మానవ జీవితానికి కావాల్సింది ఏమిటి, ఈ భ్రాంతిలోనే దాగి ఉంది. అది తర్వాత ఎప్పుడూ వచ్చేది కాదు. ఈ భ్రాంతిలోనే ఆధారమై ఉంది. కళ దీనికి మంచి ఉపమానం. ఎట్లాగంటే, ఇప్పుడు మనం అద్వైత పదం చెప్పుకుంటే అర్థమవుతుంది. కళలో వాడు ద్వైత స్వరూపంగా ఉన్నాడా, అద్వైత స్వరూపంగా ఉన్నాడా? ఇప్పుడు మన కళలో ఎంతో మంది మనుషులు, ఎన్నో బిల్డింగ్లు, వస్తువులు అన్ని కనిపిస్తాయి. అవన్నీ ఏమిటి? అవి నిజంగా ఉన్నాయా? ఇమాజినేషన్. దేని యొక్క ఇమాజినేషన్? మనస్సు. అంటే మనస్సే ఒక ఇల్లు అవుతుంది, మనస్సే ఇంకొక మనిషి అవుతుంది, అన్ని మనస్సే అవుతాయి.
ఆ మనస్సు ఆ మనస్సు అనే ఒక్క స్థానంలో వాడు ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరి మనసులైనా కూడా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఆ కల్లో మీ అమ్మగారు వచ్చారనుకోండి, మీ అమ్మ మనసు వస్తుందా, మీ మనసే మీ అమ్మ అవుతుందా? అంటే వాడు అద్వైత స్వరూపంలో ఉన్నాడా, అంత భ్రాంతిలో అద్వైతంలో ఉన్నాడా, ద్వైతంలో ఉన్నాడా? వాడికి మారు రూపమే లేదు, ఇంకోటి రావడానికి వీల్లేదు వాడు కళ్ళలోకి కూడా. ఎవరిని రానివ్వడు, కళ్ళలోకే రానివ్వవు కదా. మరి ఈ అద్వైత స్వరూపాన్ని అక్కడ వ్యక్తం చేసుకుంటూ కూడా ద్వైత రూప సృష్టిని ఎట్లా చూస్తున్నాను అనుకుంటాం. ఇప్పుడు మరి ఇది మాత్రం ఏమిటి? ఇప్పుడేమో వీళ్ళందరూ వేరు, కల్లో అది నా మనస్సు, ఇప్పుడు ఇది మన మనస్సు కాదా? ఒకసారి ఒక వ్యక్తికి ఒక డౌట్ వచ్చిందట. ఏమిటంటే, సందేహం ఏమిటంటే, తాను ఇప్పుడు మనిషిగా ఉన్నాడు, కల్లో రాత్రి సీతాకోక చిలుక అయ్యాడట. సీతాకోక చిలుక అయితే ఆ కళ ఒక అన్నాడు, తర్వాత మర్నాడు ఎవరికో చెప్పాడు, ఇట్లా రాత్రి ఏంటి సీతాకోక చిలుకని అయిపోయానంటే ఎవరో అన్నట్ట. అయితే ఏమైంది ఇప్పుడు, అది ఉట్టి ఊహయే కదా అని. ఇతను అన్నట్ట, నా సందేహం అది కాదు, సీతాకోక చిలుక కళలో నేనున్నానా, నా కళలో సీతాకోక చిలుక ఉందా అంటున్నట్ట. అంటే ఇది కూడా ఇమాజినేషన్ కావచ్చు కదా. కళలో మనకి ఇమాజినేషన్ అని తెలియట్లేదు, మేలుకున్న తర్వాత చెప్తున్నాం కానీ ఇప్పుడు ఇది ఇమాజినేషన్ కాదని గ్యారంటీ ఏమిటి? ఇమాజినేషన్ అనే గ్యారంటీగా తెలుసు, కానీ అందరికీ అనుభవంలో రావట్లేదు. శాస్త్రం అయితే గట్టిగా చెప్తుంది ఇది ఇమాజినేషన్ అని. కావచ్చు కదా. అంటే మనస్సు యొక్క స్వరూపం ఊహ అయినా కూడా ఊహలో కూడా తానొక్కడే ఉంటాడు, తనకు మారు రూపం ఇంకోటి రాదు. ఊహ కూడా తనది తనకే, తన కళ తనకే. ఒకసారి ఒక వెరివెంగళపు చెట్టు కింద కూర్చున్నాడట, ఎండ బాగా ఉన్నప్పుడు చెట్టు నీడ చాలా ఆనందకరంగా ఉంటుంది, ఏసీ కంటే హాయిగా ఉంటుంది కదా. కూర్చొని ఒక కళ కంటున్నా, ఒక పగటి కళ అంటున్నట్ట. ఏమంటే, నేను ఒక పెద్ద తోట వేసుకుంటా, ఆ తోటలో అన్ని రకాల పళ్ళ చెట్లు పూల చెట్లు అన్ని వేసుకుంటా, చాలా హాయిగా ఉండేటట్లు. తర్వాత ఒక పెద్ద ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదా ఎండల్లో ఉన్నప్పుడు, ఐస్ క్రీమ్ గుట్ట తయారు చేసుకొని ఎంత కావాలంటే అంత తింటా. అంటే పక్కవాడు స్నేహితుడు అంటట, నాకు కూడా కొద్దిగా ఇస్తావా అన్నట్టు. వీడు అన్నాడట, ఊహకు కూడా మధ్యలో నేనెందుకు, నీది నువ్వు ఊహించుకోవచ్చు కదా, ఎవరిది వాళ్ళు ఊహించుకోవచ్చు కదా. సత్యం అంటే నువ్వు ఇవ్వాలి, ఊహకు కూడా మధ్యలో పాలు పంచుకోవటం ఎందుకు, నీది నువ్వు ఊహించుకో అన్నట్ట. అట్లాగే మనిషి ఎట్లా ఉంటాడంటే, వాడి ఊహ వాడికి అర్థం కావటం లేదు. ఈ జీవితం అంతా ఒక ఊహ, అది కూడా వాడికి అర్థం కాదు. మధ్యలో పక్క వాళ్ళ సహాయం కావాలనుకుంటాడు, బయటపడడానికి కూడా సహాయం కావాలనుకుంటాడు, అన్నిటికీ సహాయం. అంటే ఇక్కడ చెప్పటం ఏమిటంటే, అద్వైత స్వరూపం అనేది సృష్టి యొక్క రచనా ప్రక్రియ. అదొక మతం కాదు. అద్వైత మతం, ద్వైత మతం, విశిష్ట అద్వైత మతాలు చెప్పినట్టు మతం కాదు. మతం అంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం అని అర్థం, అభిమతం అంటే మతం అంటే. కానీ అద్వైతం అనేది మతం కాదు, సృష్టి యొక్క రచన, అది డిజైన్ అద్వైత స్వరూపంలోనే ఉంటుంది. ఆత్మ నుండి జీవుడు దాకా, పురుషుడు దాకా. పురుషుడు అంటే ఇక్కడ మగవాడని కాదు, జీవుడు అని అర్థం. జీవుడు దాకా మొత్తం అద్వైత స్వరూపంలో ఆత్మయే వ్యాపించి ఉంటుంది, ఆత్మ లక్షణాలే వ్యాపించి ఉంటాయి, వేరేది రావటానికి వీలే లేదు అసలు అక్కడ. అయితే ఇక్కడ ఒకసారి హనుమంతుణ్ణి రాముల వారు అడుగుతారు, హనుమ, నీకు నాకు ఉన్న సంబంధం గురించి నువ్వేమనుకుంటున్నావు, ఎటువంటి సంబంధం మన ఇద్దరిది అని. అప్పుడు హనుమంతుడు ఒక సమాధానం చెప్తాడు. ఏమంటాడంటే, దేహబుద్ధ్యా దాసోహం, దేహబుద్ధి చేత దేహాత్మ భావంతో నేను ఉన్నప్పుడు నేను నీకు దాసుడను, నువ్వు నాకు ప్రభువు, నేను నీకు దాసుడను. జీవబుద్ధ్యా త్వదంశకః, జీవబుద్ధి చేత అంటే దేహం కాకుండా జీవుడనేవాడు ఎవడు ఉన్నాడని నేను అనుకుంటున్నాను. జీవబుద్ధ్యా త్వదంశకః, నీలోని అంటే రాముడు అంటే అక్కడ సచ్చిదానంద పరబ్రహ్మం, దానిలోని ఒక అంశాన్ని నేను. ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇతి మే నిశ్చితామతి, జీవబుద్ధి చేత నీలోని ఒక అంశం, అదే విశిష్టాద్వైతం చెప్పేదన్నమాట. అంటే నీలోని ఒక అంశం, పరమాత్మలోని ఒక అంశం జీవుడని చెప్తారు. కానీ ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, నీకు నాకు భేదం లేదు. ఏ సచ్చిదానంద స్మృతి స్వరూపం నీవో అధిష్టాన స్వరూపం, అదే సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని నేను. ఇది నా నిశ్చితమైన మతి అని. అయితే ఇక్కడ తేడా ఎక్కడ వస్తుందంటే, ద ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ విచ్ వి రిసైడ్.
ఏ స్మృతి స్థాయిలో మనం ఉంటాము అని. దేహ బుద్ధితో ఉన్నంతసేపు కూడా ఇక్కడ ఆ పరమాత్మ వేరు, నేను వేరు అన్న బుద్ధి ఉంటుంది. తన కాన్షియస్నెస్ దేహం మీద నుండి దాటి జీవ పరిధికి ఎదిగినప్పుడు అప్పుడు ఏముంటుంది, దాంట్లోని అంశమే. ఎందుకంటే జీవుడికి కూడా సచ్చిదానంద స్మృతి నుండి వచ్చిన అంశమే కదా. ఆ పరిధిలో ఆలోచించినప్పుడు సచ్చిదానంద స్మృతిని అందుకునే స్థితిలో ఉన్నవాడు జీవుడు అవుతాడు. ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, తేడా లేదు ఇంకా ఆత్మబుద్ధి వస్తే. ఇది అద్వైత వేదాంతం. అల్టిమేట్ స్టేజ్ ఏమిటి? ఆ కాన్షియస్నెస్ రైజ్ అవుతూ ఉంటే సచ్చిదానంద స్మృతి ఎరుకలో తాను ఎదుగుతూ ఉండటం. దీన్నే బ్రహ్మస్వరూపం అంటాం మనం. అంటే స్మృతిలో ఎదగటం. నేను అన్న గుర్తింపు దేహాన్ని దాటాలి, దేహ పరిధి దాటాలి, జీవ పరిధి దాటి ఆత్మ పరిధిని అందుకోవాలి. ఇది అద్వైతం. అంతదాకా దేహంగా నువ్వు ఉన్నప్పుడు దేహంగా నువ్వు ఉంటే ఇదంతా సత్యం, గ్యారెంటీగా సత్యం. ఎట్లా సత్యం? నీకంటే వేరుగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం అంతా నీకంటే వేరుగా ఉన్న ఇప్పుడున్న లోకాన్ని ఎట్లా చూస్తున్నాడు ఒక సామాన్యుడు? దేహబుద్ధితో ఉన్నాడు కాబట్టి అట్లా చూస్తాడు వాడు. ఈ లోకంలో వాడికి బయట నుండి వచ్చేవి అన్ని గ్రహింపులు వాడికంటే వేరేగా ఉన్నాయి, సత్యంగా ఉన్నాయి విషయాలన్నీ కూడా. కానీ జీవబుద్ధి రావాలి. ఎట్లా? ఈ పుట్టుక చావులు ఉన్నది ఎవరికి? దేహానికి. దేహం కదా పుడుతుంది, చచ్చిపోతుంది. ఇప్పుడు ఈ పరిధిలోకి ఎప్పుడైతే వస్తాడో వాడేమవుతాడు? దేహ భ్రాంతి వాడికి తొలగిపోతుంది, జీవభ్రాంతి ఉంటుంది ఇంకా. ఎందుకంటే ఈ దేహంలో చచ్చిపోయి మళ్ళీ పుట్టబోయేది ఎవరు? జీవుడు. అది నేను అనుకుంటాడు ఇప్పుడు. అంటే ఈ జన్మ పరంపరలో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడేమో లోక పరంపరలో తిరుగుతున్నాడు, విషయాల పరంపరలో. ఆ తర్వాత జన్మ పరంపరలో తిరగటం. నిజానికి అది కూడా నేను కాదు. ఎందుకంటే జన్మ, చావు ఈ జీవుడికి కలిగేవి కూడా దేని వల్ల కలుగుతాయంటే ఈ జీవుడిగా వాడిని అనుకున్నంతసేపు ఆ జీవుడికి కలిగే ఫలం ఏదైతే ఉంటుందో ఆ భావం వల్ల వచ్చే ఫలం, జీవుడిగా తనని అనుకున్నప్పుడు ఎమోషనల్ లెవెల్లో ఉన్నప్పుడు వాటన్నిటినీ నా మీద ఆపాదన చేసుకుంటే స్వరూపం మీద మళ్ళీ జన్మ వస్తుంది. అది కూడా నేను కాదు అని ఈ దేహ జీవితంలోనే తెలుసుకోవాలి. అప్పుడు వాడికి మళ్ళీ పునర్జన్మ ఉండదు జీవస్థితిని దాటితే. ఎందుకంటే సచ్చిదానంద స్మృతి స్వరూపానికి వేరే రెండవ అంశం మారు రూపమే జీవం, మారు రూపమే దేహం. అంటే వేరే ఒక భావన అన్నమాట. అది లేదు కదా సృష్టిలో. దాన్ని మనం దాటటం ఎట్లా? సాధన ద్వారా దాటుతాం. ఇది ప్రపంచ ఉపశమం, అద్వైతం. శాంతం అన్నారు. ఇది శాంతిని ఎట్లా ఇస్తుంది? ఇది శాంతి శబ్దానికి అర్థం ఏమిటి అందరికీ? పీస్. పీస్కి ఎన్ని స్పెల్లింగ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో? పీస్ అంటే బఠానీలా? పీస్ అంటే రెండు ముక్కలా? పీస్ అంటే ప్రశాంతత. ఎన్ని స్పెల్లింగ్స్ ఉన్నాయా? ఏ పీస్? ప్రశాంతత. ప్రశాంతత అంటే మనం ఏమనుకుంటాం? ప్రశాంతత అంటే కాసేపైనా ప్రశాంతంగా ఉండనివ్వరా, గోల గోల అని ఇంట్లో అందరిని పక్కన పంపించేస్తే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాం. అక్కడ మన ఉద్దేశం ఏమిటంటే ఈ విషయాల గోల కాసేపు తప్పితే అప్పుడు నేను హాయిగా ఉంటానని. అంతేనా? ఈ గుడికి వెళ్తారు ప్రశాంతత కోసం. ఎందుకు వెళ్తారు? కాసేపైనా ఇంటిని మర్చిపోదామని. నిజంగా మర్చిపోతారా? పరమస్వామి వారు చెప్తారు, అప్పటిదాకా ఏం చేస్తాడు? పిల్ల జల్ల భార్య అందరూ వస్తారట. సరిగ్గా గర్భగుడి ముందు నిలబడగానే వీడికి గుర్తొస్తుంది, ఇంటికి తాళం వేసావా అని అడుగుతాట ఆవిడ్ని. అయితే నేనెక్కడండి, నేను చంటాన్ని ఎత్తుకున్నా, మీరే కదా వేశారు అంటుందట ఆవిడ. ఇంతకు వేసామా లేదా? ఇద్దరం కలిసి. ఎక్కడ నిలబడ్డాడు? విగ్రహం ముందు, గర్భగుడి ముందు నిలబడి వీడికి అది వస్తుంది అనమాట. అక్కడ ఉంటుంది మన శాంతి అంతా. అట్లా ఉంటుంది. పోయినంతసేపు కూడా ప్రశాంతత ఉండదు. పోయినంతసేపట్లో బయటికి రావాలని లాగుతూ ఉంటుంది, టైం అయిపోతూ ఉంటుంది దేనికో దానికి. ఇది ప్రశాంతత. కానీ మనిషి ప్రశాంతతనే కోరుతాడు. శాంతి అంటే అర్థం ఏమిటంటే శము ఉపశమే ధాతువు. ఇందాక ప్రపంచ ఉపశమం అన్న వచ్చిన పదం ఉంది చూసారా, అదే ధాతువు శము ఉపశమే ధాతువు. తర్వాత శివ శబ్దానికి కూడా శము ఉపశమే ధాతువు. ఏం చేస్తుంది ఈ శాంతి? ఎప్పుడొస్తుంది మనిషి కంటే? మనిషికి మొట్టమొదటి రోజున ప్రవచనాలు మొదలుపెట్టినప్పుడు మీకు చెప్పుకున్నాం, ఎటర్నల్ క్వెస్ట్ ఉంది ఒకటి.
ఎటర్నల్ క్వెస్ట్ ఏమిటి? జిజ్ఞాస ఏమిటి? మనిషికి ఉన్న జిజ్ఞాస క్వెస్ట్ ఏమిటి? మనందరికీ ఉన్న ఎటర్నల్ క్వెస్ట్ ఏమిటి? నేనెవరో తెలుసుకోవాలని. ఆ ఒక్క జిజ్ఞాస వలన, దాన్ని తెలుసుకోవాలనే కోరిక వలన బయట ఇంత పనిచేస్తాడు వీడు. తెలుసుకోవటం వాడి లక్ష్యం. దేన్ని తెలుసుకోవాలో తెలియటం లేదు, అన్నిటినీ తెలిసేసుకుంటాడు. అన్నిటిని తెలిసేసుకుంటే కూడా ఆ క్వెస్ట్ ఇంతవరకు తీరలేదు, ప్రశాంతత రావటం లేదు. ఒకసారి ఆలోచించండి, ఇంత మనిషి సాధించిన తర్వాత ప్రశాంతంగా ఉండాలి కదా, ఎందుకు లేడు? ఇంత ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ పెరిగినాయి కదా మనిషికి, ఇన్ని ఫీల్డ్స్ లో, ఇన్ని రంగాల్లో ఇంత సాధించిన తర్వాత తెలుసుకునే జిజ్ఞాస తీరుండాలి కదా, ఈ పాటికి తీరటం లేదు. ఎప్పటిదాకా తీరదంటే అది తనను తాను తెలుసుకునేదాకా తీరదు. ఇక్కడ చెప్పిన శాంత స్వరూపం ఎప్పుడు వస్తుందంటే, ప్రపంచ ఉపశమం ఎప్పుడు జరుగుతుందో, అంటే బయట నుండి వచ్చే గ్రహింపులన్నిటినీ కూడా అణచివేసి తన స్వరూపమే అన్నిటికీ ఆధార స్వరూపం అని తెలుసుకున్న రోజున శాంతి. ఇంకేం తెలుసుకోవాల్సింది లేదు ఇక్కడ. ఊహించుకోండి, ఊరికే ఊహించుకుంటేనే చాలా బాగుంటుంది. ఇది మీకు అందరికి ఇంపాసిబుల్ లాగా ఉంటుంది, కానీ పుట్టిన దగ్గర నుండి పెరుగుతూ ఉన్నంతసేపు కూడా మనుషులకు ఒక లక్ష్యం నిర్దేశించి పెంచుతారు కదా. జీవిత కాలంలో ఎప్పుడైనా వీళ్ళ లక్ష్యం అయిపోతుందా? ఎప్పుడు అయిపోదు. ఎందుకంటే లక్ష్యమును పెంచుతూనే ఉంటారు. తర్వాత ఇప్పుడు కొడుకులు పిల్లలు పుట్టేస్తారు, అంత అయిపోయిన తర్వాత అప్పుడు కూడా ప్రశాంతత వచ్చిందా? మరి రాలేదు. ఏదో లోపల ఉంది, వెలితి తెలుస్తూనే ఉంది. ఎప్పటిదాకా ఈ వెలితి అంటే ఆ ఆందోళన, అలజడి ఎందుకుంది వాడికి? తనను తెలియకున్నందువల్ల. ఎందుకంటే తెలుసుకోవటం అనే జ్ఞాన స్వరూపం, స్వభావ లక్షణం మనిషికి. అది వాడి స్వరూపం. జ్ఞానం స్వరూపం వాడికి. ఈ జ్ఞానం ఏం చేస్తాడు? అన్నిటినీ తెలుసుకోవడం మీద ప్రయోగించేస్తాడు. ఏవి తెలుసుకున్నా శాంతి రాదు, ఎంత సాధించినా శాంతి రాదు. ఎప్పుడొస్తుంది? అన్నిటికీ ఆధారం నేను అని ఏ రోజు తెలుసుకుంటాడో ఆ రోజు శాంతి. ఎట్లా ప్రపంచాన్ని ఉపశమం చేయాలి అంటే శివశబ్దంలో మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. శివశబ్దం ఏం చెప్తుంది అంటే, పరమానంద రూపత్వాత్ నిర్వికారో భవతీతి శివః సామ్యతీతి శివః. పరమానంద రూపత్వాత్ నిర్వికారః భవతి సామ్యతి. సామ్యతి అనాత్మనః అని చెప్పుకోవచ్చు మనం. శము ఉపశమే ధాతు. ఇది శివశబ్దానికి నిర్వచనం. అన్నిటినీ అణచివేయగలిగింది దేనితో? శాంతి శబ్దంలో ఆ విశేషణం రాలేదు, పరమానంద రూపత్వాత్ అన్నది రాలేదు. అన్నిటినీ అణిచివేయటం శాంతి. ఎట్లా అనుస్తుంది? ఈ క్వెస్ట్ అనేది తనను తాను తెలుసుకుంటే అణిగిపోతుంది అని చెప్పాం. ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఇక్కడ పరమానంద రూపం అని ఒకటి చూపించారు. పరమానందం అంటే ఏమిటంటే, ఆ సచ్చిదానంద స్మృతి లక్షణములలో అక్కడ సత్, చైతన్య, ప్రకాశ, నివాస, విచారణ, జ్ఞాన, ఆనందం. ఆనందం అంటే సమృద్ధి. ఆనందం అంటే సమృద్ధి. దేని యొక్క సమృద్ధి? బియ్యం నిండుగా ఉంటే సమృద్ధి కాదు, ఇంట్లో బాగా డబ్బులు ఉంటే సమృద్ధి కాదు. ఏమిటి? సత్ యొక్క సమృద్ధి. సత్, చిత్, ఆనందం. చిత్ అంటే జ్ఞానము, వెలుగు, రెండు. అదే చైతన్య, ప్రకాశ, నివాస, విచారణ, జ్ఞాన, ఈ అంశంను కలిపి చిత్ అంటారు. చైతన్య నుండి జ్ఞాన దాకా. ఇప్పుడు సత్, చిత్, ఆనందం. ఇది పరమానందం అంటే సత్లక్షణం యొక్క ఆనంద స్వరూపం. దాని చేత ఎప్పుడు అన్నిటినీ అణచేస్తాడో అది శివస్వరూపం. శివస్వరూపం ఏం చేస్తుంది అంటే, తన స్వరూపాన్ని నిలుపుకోవటం చేత సృష్టిలో అనాత్మాన్ని పుట్టనివ్వకుండా అణిచేస్తుంది. అది ఎక్కడ? కైలాసంలో కాదు, మన లోపల ప్రతిక్షణం ప్రవర్తిస్తుంది శివలక్షణం. జీవుడు దేన్ని తన గుర్తింపుకు, ఐడెంటిఫికేషన్కి తీసుకుంటాడో అన్నిటినీ తుడిచేస్తుంది, ఎప్పటికప్పుడు తుడిచేస్తుంది. మన జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? ఒక బోర్డు మీద రాస్తుంటే మనం చాక్ పీస్తో రాస్తున్నాం అనుకోండి, అక్షరాలు ఏర్పడతాయి. డస్టర్తో రాస్తే రాస్తూనే తుడిచేస్తాం. అటువంటిది జీవితం. గతం నాస్తి, లేదు, అసలు ఏం లేదు. ఇప్పుడు కష్టపడి అన్ని గుర్తుపెట్టుకుని ఏడుస్తుంటాడు వీడు.
గుర్తుపెట్టుకోవడం స్వభావ లక్షణం కాదు. మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఉన్న పళంగా మీకు ఈ జన్మలోని మెమొరీ అంతా తీసేసాం అనుకోండి, ఏమవుతుంది? మీరు ఎవరు? ఆహా, బాగుంది, ఊరికే చెప్పినా కూడా బాగుంది, నిజం అది. వాడు ఏమవుతాడు మెమొరీ అంతా తీసేస్తే? పేరు కూడా మర్చిపోవచ్చు, కానీ నేనున్నానని మర్చిపోతాడు ఎవడన్నా? పిచ్చివాడు కూడా మర్చిపోతాడా? పార్కిన్సన్స్ డిజీజ్, ఏవో డిజీజ్ ఉంటాయి కదా, దాంట్లో పేర్లు మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. తర్వాత వాడిని వాడు నేనున్నానన్న స్మృతి పోతుందా? పోదు. ఈవెన్ ఇన్ కోమా, ఒక సైంటిస్ట్ చెప్తాడు, తను 12 days కోమాలో ఉన్నాడట. కోమాలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, వాడికి ఏం వినిపించదు, కనిపించదు, ఏం చేయరు, వాడు అసలు వాడు ఉన్నాడో లేడో మనం అసలు దాన్ని కన్సిడర్ చేయం. కానీ అతను ఏం చెప్పాడంటే, లేచిన తర్వాత, ఐఎమ్ యాజ్ కాన్షియస్ యాజ్ నౌ. ఎట్లాగైతే నేను ఇంద్రియాలతో గ్రహింపులతో ఉన్నప్పుడు కాన్షియస్ గా ఉన్నానో, ఇంద్రియం అంటే బ్రెయిన్ ద్వారా రాదు, సిగ్నల్ రాదు, అంతే అక్కడ జరిగింది. కోమా అంటే ఏమిటంటే బ్రెయిన్ ద్వారా గ్రహింపుకు రాదు, నర్వస్ సిస్టమ్ డెడ్ అయింది. అంతేగాని మనిషికి నేనున్నానన్న స్ఫురణ పోదు అప్పుడు కూడా. ఎందుకు? తన స్వరూప లక్షణం సచ్చిదానంద స్వరూపం. ఎప్పుడైతే జీవుడు ఈ స్వరూప లక్షణం చేత విషయములను అణిచేస్తాడో, ఈ ప్రపంచాన్ని అణిచేస్తాడో, అప్పుడు శివ లక్షణాన్ని పొందినవాడవుతాడు. పరమానంద రూపత్వాత్ నిర్వికారః భవతి శామ్యతి. శామ్యతి అంటే అణచివేయటం. ఇది సాధకుడు అభ్యాసం చేసే స్థితి. ఎందుకు అభ్యాసం చేయాలంటే, అసలు స్వరూప లక్షణం, దాన్ని అభ్యాసం చేయకూడదు. అభ్యాసం అంటే బయటగా తీసుకున్న దాన్ని అభ్యాసం అంటారు దాన్ని. మనది స్వరూప లక్షణమే, కానీ మనం తప్పుగా అభ్యాసం చేసున్నాం గనుక దీనికి రివర్స్ అభ్యాసం చేయటం అంతే. స్వరూపాన్ని కొనుక్కునే అభ్యాసం చేయటం లేదు, జీవభావపు అభ్యాసాన్ని తొలగిస్తాం అంతే. అందుకే వేదాంత ప్రక్రియలో ముఖ్యమైన ప్రక్రియ నేతి. కాని దాన్ని తీసేస్తే ఆ స్వరూపం అదే ఉంటుంది. ప్రతి ప్రవర్తనలో ఏకాత్మ ప్రత్యయసారం చెప్పండి, ప్రపంచ ఉపశమం, శాంతం, శివం, అప్పుడు అద్వైత స్థితి తనదప్పుడు. ప్రతి ప్రవర్తనకు ఈ ఐదు ఉపాయాల ద్వారా ఎట్లా ఆత్మను తెలుసుకోవాలి, అచింత్యం, అవ్యక్తం, అగ్రాహ్యం అన్ని అంటే ఏది కాదంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది చెప్పింది శృతి. అంటే ఒక శ్లోకంలో ఏం చేసింది, ముందు అనాత్మములను తీసేసింది, ఆత్మ యొక్క అవ్యవహార రూపాన్ని, అచింత్య రూపాన్ని, అంటే ఈ భౌతిక పరిమాణాలతో మనం తెలుసుకునేవేవేవో చింతన, భౌతికంగా మనం గ్రహింపులతో తెలుసుకోలేదని ప్రతిష్ఠ చేసింది 5 పదాల్లో. తర్వాత ఇప్పుడు ఏం చెప్తుంది, మరి ఎట్లా తెలుసుకుంటావు ఆత్మను? ఇట్లా ప్రతి ప్రవర్తనలో ఉంది. ఆ ప్రవర్తన, కాన్షియస్నెస్ రేంజ్, ఆ ప్లేన్ మనం ఎదగాలి. ఎదిగినప్పుడు ఏమవుతుంది, గ్రహింపు అదే పని చేస్తుంటాం మనం. ఇప్పుడు నడిచినప్పుడు ఎరుకతో ఉంటే నడవకుండా ఉండటం కాదు. ఇప్పుడు ఎరుకతో నడవాలన్నాం అనుకోండి, ఎరుకతో ఉండటం వేరు, నడవటం వేరు, 2 ప్రక్రియలు అవి. ఇప్పుడు డ్రైవ్ చేస్తూ తింటున్నాడు అనుకోండి, ఎవడన్నా తింటారా లేదా? కార్ డ్రైవ్ చేస్తూ తినరు ఎవరు? తింటాడు, మ్యూజిక్ వింటాడు, పక్కన భార్యతో మాట్లాడుతుంటాడు, పోట్లాడుతుంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు, తింటూ ఉంటాడు. ఇన్ని ప్రక్రియలు చేసినట్టు కాదు ఎరుకతో ఉండటం అంటే ఇప్పుడు అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే 2 పనులు చేయమంటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మనకు. కానీ ఇప్పుడు ఎరుకతో ఉండటం అంటే అది కాదు, నడవటంలో నడుస్తాడు అంతే, ఇంకేం చెయ్యడు, ఇంకొక క్రియ లేదు అక్కడ. కానీ అక్రియ స్వరూపం వెనుక ఆధారంగా ఉందని చూడాలి. ఏ తేజస్సు ఉంటే కాలు నడుస్తుంది, ఆ తేజస్సు మీద ఒక్కసారైనా నడిచేటప్పుడు దృష్టి ఉంటే నడకేం ఆగిపోదు, స్పష్టంగా ఉంటుంది, ఇంకా క్లియర్ విజన్ వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుంది, విషయ దృష్టి పోతుంది. విషయ దృష్టి పోవటం అంటే ఏమిటంటే, తను ఎక్కడికో నడుస్తున్నాడు, కాళ్ళకు భారం ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? చాలా దూరం నడిస్తే కాళ్ళు నొప్పి వస్తాయి. మన వాళ్ళు ఏమంటారు, ఇద్దరు కలిసి వెళ్తూ మాట్లాడుతూ నడుస్తూ ఉంటే అసలు నడిచినట్టే తెలియలేదు అంటారు కదా. దూరం అంతే కదా, దూరం తగ్గిందా? తగ్గలేదు. అప్పుడు ఏం చేశాడు, మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు దృష్టిని మార్చాడు.
నడక అనే ఒక భారం కాళ్ళకి ఏదవుతుందో దాని మీద దృష్టి పెట్టలేదు. ఇది వ్యావహారికంగా ఎట్లా నిరూపితం అయింది కదా, మనకి ఇప్పుడు నిరూపించామా? అంటే దృష్టి పెట్టకపోతే మనకు అలసట లేదని. దేహం అంతా రోజంతా అలసిపోతుందంటే అర్థం ఏమిటంటే అన్ని ప్రక్రియలు కూడా భారంగా చేస్తున్నాం మనం, సహజంగా చేయటం లేదు. స్వరూపానికి వ్యతిరేకంగా చేస్తున్నాం కాబట్టి దేహం అలసిపోతుంది. రోజంతా పనిచేసిన తర్వాత దేహం ఎందుకు అలసిపోయింది? మీరు విశ్రాంతి కావాలి, తప్పకుండా కావాలనిపిస్తుంది. ఎందుకు కావాలనిపిస్తుంది? మన స్వరూపానికి వ్యతిరేకమైన ప్రయోగంలో ఉంది అది. విషయాల మీద ఆసక్తిని పెట్టి అవన్నీ చేస్తాం మనం. ఎక్కడికి వెళ్ళినా ఏ చేసినా అన్ని దానికోసమే, బయట నుండి ఏదో వస్తుందన్న భ్రాంతితో ఆ చేసినప్పుడు మనసుకి భారం వస్తుంది. ఎరుకలో ఉండటం అనేది అంటే తన స్వరూపాన్ని గుర్తించి ఉండటం అనేది స్వభావ లక్షణం. తనకు స్వభావ లక్షణానికి వ్యతిరేకమైన ఏ పని చేయటానికి అవసరం లేదు. దీనికి ఉపమానం ఇక్కడ చెప్పుకున్నామో లేదా, స్వామివారు ఒక మంచి ఉపమానం చెప్తారు. కాగితం ఉంది, దీని బరువు ఎంత ఉంటుంది? చాలా తేలిక, ఇంత పెద్దది కాకుండా చిన్న ముక్క అయినా సరే ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, పట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? 2 వేళ్లను దగ్గర కంటాం. ఇది ఇంత తేలిక పదార్థం అయినప్పటికీ కూడా మనం ఇట్లాగే పట్టుకొని ఉంటామా? కాసేపటికి ఏం చేస్తాం? ఇట్లా పెడతాం. ఎందుకు పెట్టాం? బరువు ఎందుకు అయింది? చాలా తేలికైంది కదా అది. అంత తేలిక పదార్థం కూడా మనం పట్టుకొని ఉండలేము, ఎందుకంటే బరువు ఇక్కడ ఉంది, అక్కడ లేదు. దాని బరువు కాదు. 2 వేళ్లను ఇట్లా పెట్టడం అనేది బరువైన పని, సహజ ప్రక్రియ కాదు అది. చెయ్యి ఇట్లాగే ఉందనుకోండి, ఇది సహజం, దీని నుండి మనకేం విసుగురాదు, భారం లేదు ఇక్కడ. అంటే స్వభావ లక్షణానికి వ్యతిరేక పని చేస్తే ఎంత తేలికైందైనా తనకు భారమే అవుతుంది. అంటే ద్వైతము భారం, అద్వైతం స్వరూపం, స్వభావం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఇదంతా ఎందుకంటే ఈ దేహ జీవితంతో ఈ విషయాలతో ఈ సంసారంలో ఉండగానే తాను దేహ విలక్షణంగా, సంసారానికి విలక్షణంగా తన స్వరూపాన్ని దర్శనం చేయగలడు. చేయగలడు ఒకటే కాదు, చేయాలి. అందుకే ఇక్కడ ఏమన్నారు? స విజ్ఞేయ, అదే తెలుసుకోవలసింది. విజ్ఞేయ అంటే తెలుసుకోవలసినది. బాగా స్పష్టంగా అన్నిటినీ ప్రజ్ఞావంతుడని తెలుసుకున్న పైన 6 పదాలను కొట్టేసి స విజ్ఞేయ అన్న పదం వాడింది. బాగా స్పష్టంగా విశిష్టంగా తెలుసుకోవలసింది, అన్నిటికీ ఆధారమైంది నేను. ఈ ఆధార స్వరూపాన్ని తీసేస్తే అసలు ప్రపంచం ఉండదు. తాను లేడనుకోండి, తాను లేకపోతే ప్రపంచం ఉంటుందా? ఉండదా? ఉంటుందని ఎవరు చెప్పాలి? అప్పుడు ఇంకెవరైనా ఉందని చెప్తే తెలుస్తుంది. తనకుందా? తనకున్నదే సత్యం ఎప్పుడైనా. ఇప్పుడు ఈ లోకంలో మీకు తెలిసిన విషయాలే మీ ప్రపంచం, తెలియనివి ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. అదంతా మీకుందా? లేదు. అది జగత్, విషయ జగత్. అది ఆ విషయ జగత్తుకు కూడా, మనం విషయ జగత్ అంటాం కదా, ఈ విషయ జగత్తుకు కూడా ఆధారం నా స్మృత్యా? అదే విషయమా? దీనికి ఒక మంచి ఉపమానం దక్షిణామూర్తి స్తోత్రం పుస్తకంలో స్వామివారు రాస్తారు, అది చాలా బాగుంటుంది. ఒక గొర్రె పిల్లని చూశారనుకోండి, ఏ దృష్టితో చూస్తారు దాన్ని? ఎవరు చెప్పారు చెప్పండి. ఆ దృష్టి అంటే ఒక నాన్ వెజిటేరియన్కి ఆ దృష్టి గబుక్కుని వస్తుంది, సహజం. అది మీరు చెప్పిన తప్పేం కాదు, కరెక్ట్. అది వెజిటేరియన్ శాకాహారికి ఆ దృష్టి వస్తుందా? దాన్ని ఒక పశువులాగా చూస్తాడు. అన్ని పశువులు ఎట్లాగో అదొక పశువు అనుకుంటారు, దాన్ని తింటారని కూడా వీళ్ళంటి వాడికి తెలియదు చెప్పేదాకా. ఆ దృష్టి రాదు. అట్లాగే స్వామివారు ఒక విషయం చెప్తారు. ఒకటి ఏమంటే, ఒక మాంసపు దుకాణం ఉందట. ఒక వ్యక్తి మాంసం కొనుక్కు రావాలి, ఆవిడ చెప్పింది ఇప్పుడు మాంసం కొనుక్కురమ్మని. ఇప్పుడు ముందు వాడి జగత్ ఎక్కడ మొదలవుతుందంటే క్వాలిటీ. ఎక్కడ మంచి క్వాలిటీ మాంసం దొరుకుతుంది దాన్ని వెతకాలి, దాని ధర ఆలోచించాలి కదా. ఎక్కడ చీప్గా ఉండాలి, బెస్ట్ క్వాలిటీ ఉండాలి. వాడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బార్గెనింగ్, బేరం ఆడతారు. దాన్ని కావలసినంత కొనుక్కొస్తాడు. కొనుక్కొచ్చిన తర్వాత ఆవిడకి ఇచ్చి వండించుకొని తినాలి. ఇప్పుడు బతిమాలాడ ఆవిడని వండుమని. ఆ బతిమాలడం ఇదంతా ఒక జగత్తు విషయం వాడికి.
ఎందుకు? మాంసం తినాలనే కోరిక ఆధారంగా ఇదంతా వచ్చింది. ఈ జగత్తు, ఈ మాంసం తినేవాడికి ఉన్న ఈ జగత్తు తినని వాడికి ఉందా? వాడు అదే ప్రపంచంలో ఉన్నాడా, వేరే ప్రపంచంలో ఉన్నాడా? వేరే ప్రపంచంలో ఉన్నాడు. ఈ చిన్న అంశంలో మనకు అర్థం కావట్లేదు. ఒక కోరికను అనుసరించి ఒక జగత్తు వస్తుంది. ఆవిడ్ని బతిమాల వండించుకునేదాకా, అంటే వాడు ఎంత ఎంక్వైరీ చేయాలి ఆ రోజు, ఎక్కడ దొరుకుతుందో ఎంక్వైరీ చేయాలి, ఎంత రేటుకి దొరుకుతుందో ఎంక్వైరీ చేయాలి, అక్కడ బార్గెన్ చేసి తక్కువ ధరకే తెచ్చుకోవాలి, మళ్ళీ వండించుకోవడానికి ఆవిడని బతిమాలాలి, తినాలి, అరిగించుకోవాలి. పెద్ద పని అది. తిన్నది అరక్కపోతే మళ్ళీ జల్యూసిల్ తాగాలి. ఇంత దాకా ఉంది కదా జగత్తు వాడికి. దాని ఆధారం కోరిక. ఈ కోరిక లేదనుకోండి, శాఖాహారం మాంసాహారి, వాడికి ఆ కోరిక లేదు, జగత్తు వస్తుందా? రాదు. ఇదంతా విషయ జగత్తు. మనం మొట్టమొదటి చెప్పుకున్నది ఏమిటి? పాంచభౌతికమైన సృష్టి, ఇది జీవ సృష్టి, విషయ జగత్తు ఉంది. ఈ విషయ జగత్తు వెనుక కోరికకు ఆధారమై ఏముంది? కోరిక ఉంటేనే విషయ జగత్తు, లేకపోతే లేదు. బాగా గుర్తుంచుకోండి, సంసారంలో కష్టాలన్నీ దేనివల్ల వస్తాయంటే ఒక్క కోరిక వల్లనే. బతకడానికి మనిషి కష్టపడక్కర్లేదు, రచనట్లా లేదు సృష్టిలో. కోరికలు ఉన్నాయి మనకు. నాకేం కోరిక ఉందండి, పొద్దున్న లేవగానే ఒక కాఫీ తాగుతాను అంతే తప్ప. ఆ తర్వాత ఏముంది, రోజుకో రకమైన టిఫిన్. రోజు ఒకటే తింటే ఏం బాగుంటుంది? రోజుకో రకమైన టిఫిన్. ఒక రోజు ఇడ్లీ, వడ, పూరి, దోశ, ఉప్మా, ఇంకేముంటాయి, పెసరట్టు, అన్ని. ఇంతే. నా పెద్ద కోరికలు ఏం లేవు నాకు. ఆ తర్వాత మళ్ళీ బతకడానికి ఏదో ఒక జీవన భృతి ఉండాలి కదండి, ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగంలో ఎట్లా ఉండాలి? ఎప్పుడూ ఎదుగుతూనే ఉండాలి. తక్కువ డిమోషన్ రావాలా, ప్రమోషన్ రావాలా? ప్రమోషన్ ఎప్పుడు వస్తూ ఉండాలి. అప్పుడే కదా కాంపిటీషన్ తట్టుకొని మనం ఈ ప్రపంచంలో ఉంటాం. దీనికి మళ్ళీ 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా బెస్ట్ స్కూల్లో ఉండాలి, బెస్ట్ స్కూల్లో చదువుకోవాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బెస్ట్ వస్తువులు కొనివ్వాలంటే జీతం ఎక్కడ సరిపోతుందండి? అసలు నాకు కోరికలు లేవండి అంటుంటాడు మనిషి. ఇట్లా వస్తుంది వాడి జగత్తు. ఉన్న 4 బంధువులతో మనం ఆ రిలేషన్ మెయింటైన్ చేయకపోతే ఎట్లాగండి? రేపు చచ్చిపోతే ఎవరు రావాలి? ఆ 4. మీకు తెలుసు అనమాట. ఆ 4 సినిమా చూస్తారు. ఆ 4 రావటం కోసం ఇప్పుడు నుండే వాడు చేస్తూ ఉంటాడు. చచ్చిపోయిన తర్వాత ఆ 4 వస్తారో రారో నువ్వు చూస్తావా? చూడవు. చూడటానికి అవకాశం ఇవ్వదు. ఉన్నా అప్పుడు వాడి బాధ వేరుగా ఉంటుంది. వాడు ఆ 4 వచ్చారు రారా అని బాధపడు, అయ్యో నా దేహం పోయిందని బాధపడుతుంటాడు. ఇది అర్థం కాకుండా ఆ 4 కోసం ఎందుకు ఇప్పుడు ఇన్ని కష్టాలు? ఇవన్నీ కోరికలు కాదనుకొని వీటి కోసం పరిగెత్తుకుంటూ జీవితం అంతా వృధా చేసి నాకేం కోరికలు ఉన్నాయి అంటాడు మనిషి. వీటిలో కోల్పోయింది ప్రశాంతతను కాదు, స్వరూపాన్ని. స్వరూపాన్ని కోల్పోయాడు. స్వరూపం పోయిన తర్వాత ఏది ఉంటే మాత్రం ఏం లాభం? ఏ అవకాశము ఈ దేహం ఇచ్చిందో, ఈ జన్మ ఇచ్చిందో, జన్మ అంటేనే జని ప్రాదుర్భావే ధాతు, ప్రకాశం, వెలుగునిచ్చింది నీకు. తల్లి గర్భం నుండి వచ్చాము అంటే గర్భంలో ప్రమాణాలు చేస్తాడట 9వ నెలలో గర్భస్థ శిశువు. ఎవరికి? నారాయణుడికి. బయటపడే స్వామి ఈ ఒక్కసారి బయటపడేస్తే ఇంకా బయటకు వచ్చిన దగ్గర నుండి నీ నామస్మరణనే చేస్తూ ఉంటానని వాగ్దానాలు చేసి వచ్చిన వాడు సర్గే సమ్మోహం యాంతి. తల్లి గర్భం నుండి బయటికి వచ్చి రాగానే ఆ కలినీళ్ళు జల్లుతారు. చల్లగానే ఏమవుతుంది? మొత్తం మరిచిపోయి కెవ్వును ఏడుస్తాడు. ఆ ఏడ్చినప్పుడు తల్లి చేసే దోషం ఏమంటారు స్వామివారి? దాన్ని మనం ఏమంటారు? సర్వైవల్ ప్రాసెస్. తల్లంతా గొప్పగా ఏం చేయదు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు? ఆకలి వెనుక నేను ఉండాలి అన్న ఉనికి ప్రశ్న ఉంది. దానికి మభ్యపెట్టి పాలిచ్చేస్తుందట. అంతే, అయిపోయింది వాడికి సాంగమంగళం. వాడి జీవితం అంతా అంతే. ఏదొచ్చినా సరే ఆ క్వెస్ట్ ఏముందో కనుక్కునే ప్రయత్నం చేయకుండా బయట నుండి ఒక ఉపాయాన్ని ఆలోచించేస్తాడు వాడు. ప్రతిదానికి, ప్రతి చిన్న విషయానికి. ఆ ప్రాసెస్లో జీవితం గడిచిపోతుంది. చూస్తూ చూస్తూ అవకాశం పోయింది. జన్మ అయిపోవడం అంటే అవకాశం పోవటం. దేహం అంటే దిహ ఉపచయ, అవకాశముల కూర్పు. ఇది నీకు అవకాశాన్ని ఇచ్చింది. దేనికి? నీ స్వరూపాన్ని తెలుసుకోవటానికి. ఆ స్వరూప దర్శనం కోసం వచ్చిన అవకాశాన్ని వదిలేసి ప్రాపంచిక విషయాల వెనుక పరిగెత్తటం వల్ల దేహం వృధా అయింది. అందుకే ఇక్కడ ఏం చెప్పారు? ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే. దాన్ని చతుర్థం అన్న అనుకున్నారు అని అంటారు. దీనికి ఇది ప్రసిద్ధార్థం. చతుర్థం అంటే 4వది అని అర్థం, ప్రసిద్ధం. కానీ చతే యాచనే ధాతు. యాచనే అంటే నువ్వు కోరి వచ్చావు.
నువ్వు ఏది కోరావో అదిదే. ఎటర్నల్ క్వెస్ట్ నీ వెనుక ఉన్న ఆ జిజ్ఞాస వెనుక ఉన్న కోరిక ఏమిటి? స్వరూప దర్శన కోరిక. అది చతుర్థం అంటే చేతే యాచనే ధాతు. చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. అది తెలుసుకోదగినది. నో దై సెల్ఫ్, ద నోవర్ ఆఫ్ ఆల్. ద పినాకిల్ ఆఫ్ హ్యూమన్ డిస్కవరీ ఇస్ టు నో దై సెల్ఫ్. ఎన్నో తెలుసుకుంటాడు. తనని తెలియకుండా ఎన్ని తెలుసుకున్నా వృధా. అన్నిటినీ తన తేజస్సుతోనే తెలుసుకుంటాడు. మరి వేరే తేజస్సు ఏం లేదు అక్కడ. జ్ఞానం అనే ఒక లక్షణం వాడి స్వభావ లక్షణం కాబట్టి అన్నిటి మీద ప్రయోగిస్తున్నాడు. ఆ జ్ఞానం తెలిసేదాకా ఏ పని చేసినా సరే. అందుకే లోకంలో జపం చేయొచ్చా, పూజ చేయొచ్చా, భక్తి చేయొచ్చా అంటే కోరికల భక్తి కాకుండా మామూలు భక్తి నిజమైన భక్తి, ధ్యానము ఇవన్నీ చేయొచ్చా అంటే మూలాధారమైంది ఏమిటంటే ఆత్మజ్ఞానం. అందుకే భగవద్గీతలో కర్మయోగము, జ్ఞానయోగము, సన్యాసయోగము, ధ్యాన యోగం అన్నిటికంటే ముందు సాంఖ్యయోగం చెప్తారు స్వామి. సాంఖ్యం ఆధారంగా అంటే ఆత్మానాత్మ వివేకం ఆధారంగా నువ్వు కర్మను ఆచరించు. ఆత్మానాత్మ వివేకం ఆధారంగా నువ్వు భక్తి, జపము, తపము, యాగము, యజ్ఞము ఏ చేసినా సరే ముందు నీవెవరో తెలుసుకుని ఆ తర్వాత చెయ్యి. ఇది మినిమం క్వాలిఫికేషన్ మనిషికి బ్రతకటానికి. ఇది ఆత్మ యొక్క స్వరూపముని ఇక్కడ ఆవిష్కరించింది. ఇది బాగా గుర్తించాలి. ఎక్కడో దాగి ఉందనుకోవద్దు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి హిమాలయాల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేయాల్సిన కష్టపడి కూడా లేదు తనకి. ఇక్కడే జ్ఞానం ద్వారా సాధించవచ్చు. జ్ఞానం వచ్చింది తనకు అనుభవంలోకి రావాలంటే చేయవలసింది మనం చెప్పుకున్నాం ఇక్కడ. మరి ఫ్యాక్టరీలో అయితే చెప్పాడు గమనానికి కావాల్సింది 2 పాదాలు. అట్లాగే ఆధ్యాత్మిక పురోగతిలో తనకు కావాల్సింది 2 ఏమిటంటే విచారణ, ఇక్కడ చెప్పలేదా, విచారణ, ఆచరణ. 2 పాదాలు. ఒక పాదం విచారణ అయితే ఒక పాదం ఆచరణ ఉండాలి. మళ్ళీ ఆ ఆచరణ మీద పాదం మోపి విచారణ చెయ్యి. విచారణ చేస్తూ ఉండు, ఆచరిస్తూ ఉండు. ఆచరణతో అనుభూతి తప్పకొస్తుంది. అది తెలుసుకునే రచనయే ఈ దేహ రచన గాని వేరే రచన కాదు. ఇదే ఓంకార తత్వం. ఓంకారాన్ని మనం ఎందుకు చెప్తామంటే ఈ స్థితిని, ఏ ఆత్మస్థితి చతుర్థం అని చెప్పబడిందో, తురీయం అని చెప్పబడిందో అది ఓంకారం తర్వాత ఓం అని పలికిన తర్వాత వచ్చే ప్రశాంత స్వరూపం. ఆ జ్ఞానం లేకుండా ఓంకారం పలికితే ఓంకారం ధ్యానం చేస్తారు, ఏమైనా వస్తుందా? రాదు. ఈ జ్ఞానంతో ఇప్పుడు నువ్వు చెయ్యి. జపం ఇష్టం ఉంది, అది కూడా చేయొచ్చు. ఈ జ్ఞానంతో చెయ్యి. నామమంత్రం చెప్పాలంటే జపస్తద అర్థభావనం అని చెప్పుకున్నాం. ఆ అర్థాన్ని మననం చెయ్యి. ఆ అర్థానికి వెనుక నువ్వు మననం చేయడానికి వెనుక నీ జ్ఞానం ఉంటుంది. నీ జ్ఞానం ఆధారంగా నిలబడుతుంది. జ్ఞానం అనే ఒక పిల్లర్ మీదనే ఈ జీవితం ఆధారపడింది. అది ఎప్పుడు గుర్తిస్తాడో సాధన చేత దీన్ని అనుభవంలోకి తీసుకోవాలి. విన్నంత మాత్రం చేత సరిపోదు. కానీ ఒక్క విషయం ఇక్కడ మీకు తేడా ఏమిటంటే వినక ముందు మీకు ఏమీ తెలియదు. ఒక సామాన్యుడు విన్న తర్వాత అండు చేస్తారా? దీన్ని చేయలేరు. ఇప్పుడు మీరు విన్నవాళ్ళు అయిపోయారు. అప్పుడు ఏం చేస్తుంది? ఈ విన్న జ్ఞానము ఈ రోజు మీరు ఒకవేళ సాధనకు ముందు రాకపోయినా మీ వెంటబడుతుంది. అది ఇప్పుడే అంతర్యామిగా ఉండే ఆ ఎటర్నల్ క్వెస్ట్ ఇంతవరకు తీసుకొచ్చింది మనిషిని ఇన్ని సాధించేదాకా. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విన్నాడో ఆ తర్వాత ఉరికినే పోదది. ఎప్పుడైనా సరే జీవితంలో అది ఆధారమై నిలబడుతుంది. ఇది సత్యం కాదు అని. దీనికి మంచి ఒక సన్నివేశాన్ని చూపించేదే భగవద్గీత. భగవద్గీత ఎక్కడ బోధ చేశారో ఆ సన్నివేశం మనం ముందుకు అది చెప్పుకుందాము. భగవద్గీత చెప్పుకున్నప్పుడు తెలుస్తుంది అసలు ఏ సన్నివేశంలో చెప్పారు, అది దాని కండిషన్స్ అట్లా ఎందుకున్నాయని. అది జీవితంలో ఒక సన్నివేశం వస్తుంది, మనిషి తెంచేసుకుంటాడు దాని నుండి. లేకపోతే ఈరోజు ఇంతమంది సాధకులు, ఆధ్యాత్మిక సాధకులు, సన్యాసులు వాళ్ళు ఉన్నారంటే సన్యాసం తీసుకోవాలన్నదే రూల్ ఏం కాదు. కానీ ఆధ్యాత్మిక సాధన మాత్రం అందరికీ విధింపబడింది. అందరికీ తప్పదది. నేను చెయ్యనంటే ఊరుకోవడానికి లేదు. ఎందుకంటే నువ్వు మనిషివి అంటే తనకు అర్హుడివి. కనుక ఇది తన స్వరూప లక్షణం యొక్క ఈ జ్ఞానం తనకు ఉండాలి.
లేకుండా ఏం చేస్తాడు ఈ జీవితంలో? అన్ని ఏదో సాధించేదాకా వాడు ఘర్షణ పడతాడు, సంఘర్షణ ఉంటుంది. సంఘర్షణ నుండి శబ్దం వస్తుంది. మీకు శబ్దం ఎట్లా వస్తుంది తెలుసు కదా, వోకల్ కార్డ్ నుండి వస్తుంది. వోకల్ కార్డ్లో సంఘర్షణ ఉంది, సంఘర్షణ నుండి శబ్దం వస్తుంది. ఆ సంఘర్షణ వల్లనే ఈ ప్రపంచం వచ్చింది. ఆ సంఘర్షణ పోయి శాంతి, శివస్వరూపం. శివుడు అంటే ఎంతమందికి, చాలా మందికి శివనామం చెప్పటం ఇష్టం ఉంటుంది. ఈ అర్థంతో చెప్పుకోవాలి. శివ అంటే పరమానంద రూపత్వాత్ నిర్వికారో భవతి శామ్యతీతి శివ. శామ్యతి అనాత్మనః. ఏదేది కల్పిస్తావో తుడిచేస్తుంది చక్కగా సృష్టి. ఎంత ఉపకారం చేస్తుంది చూడండి. లోపల మనకు సచ్చిదానంద స్వరూపం. ఇంతవరకు ఇన్ని జన్మల్లో నేను అని వేరే దాన్ని ఐడెంటిఫై చేసుకున్న వాడికి నువ్వు కాదని అన్నిటినీ తుడిచేసింది. తుడిచిందా లేదా? ఎంత బాగా తుడిచింది. ఇప్పుడు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? పిల్లి, కుక్క, ఈగ, దోమ, చీమ, ఏవేవి జన్మలు ఎత్తామో అక్కడ ఏమైనా గుర్తున్నాయా? రేపు ఇది కూడా ఇంతే. ఇప్పుడు చాలా సత్యంగా దేనికోసం, ఎవరి కోసం, ఏ విషయాల కోసం ఆధ్యాత్మిక సాధన చేయనంటాడో ప్రకృతి స్వాం నియోక్షతి. నీ ప్రకృతి, నీ మా స్వభావ లక్షణ ప్రకృతి నిన్ను నియమిస్తుందట, వదిలించేస్తుంది దీన్ని. మృత్యు అనే చిన్న స్పర్శలో అంతా వదిలిపోతుంది. ఇప్పుడు మాత్రం ఎంత సత్యంగా ఉంది. ఇది లేకుండా నేను ఎట్లా ఉంటానన్నంత సత్యంగా ఉంది, అంతేనా? ఇది లేకుండా నేను లేననుకుంటాడు. కానీ అది లేకుండా అది చాలా చిన్న అంశం నీ స్వరూపంతో పోలిస్తే. ఇది తెలుసుకోవటం అధ్యాత్మ విద్య. ఈ అధ్యాత్మ విద్యలో ఇప్పటిదాకా మీరు విన్న ఆత్మవిచారణ అంటాం దీన్ని. మొత్తం ఆత్మవిచారణలో ఉన్న జ్ఞానాన్ని విన్నారు. కానీ దీన్ని అభ్యాసంలో పెట్టడం అనేది ఇంకొక అంశం, పెద్ద అంశం. అది దీనికంటే పెద్దది. ఎట్లా ఉంటుంది? వార్తల్లో ముఖ్యాంశాలు చెప్తారు. ఒక 10 పాయింట్లు ఉన్నాయనుకోండి, ముందు గబగబా ముఖ్యాంశాలు చదివేస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్క వార్తను పట్టుకొని దాన్ని వివరంగా చెప్పుకుంటూ పోవటం ఎట్లా ఉంటుందో ఇప్పుడు ముఖ్యాంశాలు అయినాయి మనకు. ఆత్మ విచారణలోని ముఖ్యమైన అంశాలు తెలుసుకోదగినవి అయినాయి. కానీ అది మన జీవితంలో ఒక్కొక్క అంశం ఎట్లా ప్రాక్టికల్గా సాధన చేయాలనేది ముందుకు మనం తెలుసుకుందాం. చెప్పండి. నా అంతః ప్రజ్ఞం, నా బహిష్ప్రజ్ఞం, నా ఉభయతః ప్రజ్ఞం, నా ప్రజ్ఞానఘనం, నా ప్రజ్ఞం, నా అప్రజ్ఞం, అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అచింత్యం, అలక్షణం, అవ్యపదేశ్యం, ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచోపశం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే, స ఆత్మా స విజ్ఞేయః. ఓం తత్ సత్.